ఉమా తాండవ శివలింగ స్వామి బయట నవగ్రహాలండి ఆదిమూల గణపతి అలాగే ఇంకా తాళపరి విగ్రహాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. శివ కుటుంబం దగ్గర అయితే ఉన్నాము. ఈ గుడి దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఎవరు కూడా గర్భగుడిలోకి వెళ్ళినవరు. బట్ ఇక్కడ మన ఈ శివాలయం దగ్గర అయితే గర్భగుడిలోకి వెళ్ళి మీకు ఏ ముక్కులు అయితే ఉన్నాయో అలా అభిషేకం చేసుకోవచ్చు. అంటే మీరు బెల్లం, పంచదార, మందారం ఆకులు ఏమన్నా వేయొచ్చు. దానికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అది నేను వీడియోలో పెట్టాను, వాళ్ళు మాట్లాడి చెప్పారు నాకు. అండ్ ఒకసారి వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. తాండవ చూస్తున్నారు ఈ శివాలయం ఇది నుంచి ఒక 15 కూడా వస్తుంటానండి. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ గర్భగుడిలోకి ఎవరికి అవకాశం ఉండదు. ఈ గుడిలో ప్రత్యేకంగా గర్భగుడిలోకి వెళ్ళి మన అభిషేకం చేసుకోవచ్చండి. సో వీరబ్రహ్మేశ్వర స్వామి పక్కనే ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా పైకి వెళ్తే కనుక ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది పైన. సో ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా పైన శివాలయం టెంపుల్ దర్శించుకున్న తర్వాత అక్కడ వీరబ్రహ్మేశ్వర స్వామి దగ్గరికి అండ్ అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి దర్శించుకుంటారు. ఎంట్రన్స్ అయితే ఇస్తున్నారు. సో టోకెన్స్ ఏంటంటే మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంది ఇక్కడ. సో ఒకసారి లోపలికి వెళ్ళి శివాలయం గర్భగుడిలో శివాలయం కూడా మీకు చూపిస్తాను. అభిషేకం ఎలా జరుగుతుంది లోపలికి వెళ్దాం ఒకసారి. అండ్ లోపలికి వెళ్ళి శివాలయం గర్భగుడిలో చూద్దాం. నాకు ప్రదక్షిణ చేస్తారండి. వీళ్ళు అందరూ ప్రదక్షిణ అయితే చేస్తుంటారు ఇక్కడ జరుగుతుంది. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళంతా వాళ్ళే వచ్చి భజన చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ ఈ భజన కూడా ఈ రోజంతా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉంటారు, అవతల పక్కన కుమారస్వామి ఉంటారు. లోపల మనం శివాలయంలోకి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఒకసారి మనకి విఘ్నేశ్వర స్వామి కూడా చూపిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మనకి పక్కన మన గుడిలో కూడా విఘ్నేశ్వర స్వామి ఉంటారు, పక్కన కుమారస్వామి ఉంటారు. లోపలికి వచ్చి గర్భగుడిలో శివాలయం దగ్గరికి వచ్చి ఇక్కడ అభిషేకం అయితే చేస్తుంటారు. ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరూ కూడా చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు ఉంటారు. ఇది అండ్ అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి కూడా. ఇక్కడ భక్తులందరూ ఇప్పుడే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ గర్భగుడిలోని అభిషేకం చేస్తున్న వాళ్ళకి కొంతమందిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఇక్కడికి రావడం బాగా నమ్మకంగా ఉంటది అని చెప్పి చుట్టుపక్కల ఊర్లోనే చాలా మందికి ఉంది. అండ్ యూజువల్ నేను కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను ఇక్కడికి. సో ఇక్కడ దర్శనం కూడా అందరికి చాలా మంచిగా జరుగుతూ ఉంటది. మనకి ఈ టెంపుల్ లో కమర్షియల్ కాదు, డబ్బుల కోసం చూడరు. సో ప్రతిదీ కూడా వీళ్ళందరూ వేసుకుని మరీ చేస్తుంటారు. అండ్ ఈ రోజు ఇక్కడ అభిషేకాలు చేయడం అండ్ నేను అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను గర్భగుడిలో నుండి దర్శనం చేసుకుంటున్నాను, అభిషేకం కూడా చేయగలుగుతున్నాను. ఇక్కడ ఏదైతే అది పాలు కానీ, బెల్లం కానీ, పంచదార కానీ ఏదైతే అది దేవుడికి ఏ మొక్క అయితే ఉందో వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరిని ఆపరు ఇక్కడ. సో ఎవరైతే శివాలయంలో శివుడి దగ్గరగా ఉండాలనుకున్నారో వాళ్ళు కంట్రోల్ ఒకసారి వచ్చి దర్శించుకోండి. మన తుల్లో ఉంటుంది ఇది. అండ్ ఇంకా మీకు అక్కడ మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం జరిగిపోయి అన్న ప్రసాదానికి కానీ ఉన్న వాళ్ళందరూ ఇస్తున్న డబ్బులేడా లేకపోతే ఏంటి, ఎలా వస్తుంది? ఇక్కడ భక్తులు ఇచ్చేటువంటి ప్రతి పైసాతో ఇక్కడ దైవందన కార్యక్రమాలు అన్ని జరుగుతాయండి. అలాగే ఎవరు డొనేషన్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా అన్ని కూడా భక్తులు ఇచ్చినటువంటి కార్యక్రమాలతో కానీ జరుగుతాయండి. ఎక్కడ ఏపీలో రానివ్వరు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే గర్భగుడిలోకి రావడమే కాకుండా బెల్లం కానీ వాళ్ళకి ఇష్టమైతే ఏదైతే మొక్కుతో అభిషేకం చేయించుకొని ఇస్తారు. దానికి రీజన్ ఏంటి? దానికి రీజన్ అంటే శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామి వారు తాండవ మెయిన్ ఏంటంటే స్వామి వారు శాంతాకారం, శాంత స్వరూపంతో ప్రతిష్ఠించినటువంటి శివలింగం అండి. అందువల్ల ఎవరు అయినా అభిషేకం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. దీనిని శ్రీ సద్గురు సచ్చిదానంద స్వామి వారి పీఠాధిపతి ద్వారా వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇక్కడ మాట్లాడతాం. ఇది 40 సంవత్సరాల నాటి శివాలయం అండి. చాలా గొప్పగా ఉంటుందండి. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కోరికలు తీరుతా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. మేము 40 సంవత్సరాల నుంచి ఇలాగే దేవుడికి సేవ చేసుకుంటున్నామండి బాబు. చాలా ఆనందం అండి. మహాశివరాత్రి చాలా మంచి. సో ఒకసారి కొన్న మనం భక్తులతో కూడా మాట్లాడి తెలుసు మీ భాగం ఏంటి? భాగం అంటే ఏం లేదండి, శివరాత్రి కదా నాన్నగారు సేవ చేసుకుందామని వచ్చామండి. మేము అందరం చదువుకుంటాం అండి. నాన్నగారు అంటే బాగా ఇష్టం. ఏ టైంకి వచ్చాం? మేము ఉదయం 6కి వచ్చాం అనమాట అండి. నైట్ 12 వరకు ఉన్నాం అనమాట అండి. ఇక మనోడు అన్నయ్య వీళ్ళందరూ కలిసి డెకరేషన్ చేశారండి. నేను మార్నింగ్ 6కి వచ్చానండి. వాళ్ళు 12-1 గంట వరకు ఉన్నారండి. మీరేం చేస్తారు? మామూలుగా వచ్చి దర్శించుకోవడం. మీరు
స్వామి మేమంతా సేవకులు స్వామి గుడికి 10 సంవత్సరం ఏం చేస్తున్నాం పోల్ డెకరేషన్ చేయాలి. స్వామివారు చాలా విశిష్టం. స్వామివారు కోరికలు కోరారంటే పక్షాలు తీరుస్తారు ఆయన. అందుకని ఎక్కడున్న పల్లెటూరులో ఉన్న భక్తులు కూడా మా స్వామివారి దగ్గరకు వస్తుంటారు అన్నమాట. మీకేమైనా కోరిక నాకు తీరింది కాబట్టి నేను సేవ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చి నేను చాలా ఇబ్బంది పడ్డాను. స్వామివారి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఓం నమస్తే. ఈ శివయ్య నాకు ఏంటంటే ప్రాణభిక్ష పెట్టారు. ఇవన్నీ చేశారని కాదండి, నాకు అదే ప్రాణభిక్ష పెట్టారు. ఎంతో మంది భక్తులకి ఇవ్వండి ఇలా శివ కుటుంబం, మేమంతా శివ కుటుంబంలో ఉంటూ సదా రోజు సేవ చేసుకుంటూ, ఈ రోజు పర్వదిన మహాశివరాత్రి కాబట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా భజన కార్యక్రమం అండి. స్వామివారి పర్వదినాలు కాబట్టి ఇవాళ కార్యక్రమాలు ఉంది. మధ్యాహ్నం 12 గంటలు స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెట్టగా వచ్చిన భక్తులకి, ఉపవాసం లేని భక్తులకి ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళకి అక్కడ వెనకాల భిక్ష ఏర్పాటు చేసామండి. అలాగే రాత్రి 9 గంటల రుద్రాభిషేకం అండి. అలాగే మధ్యాహ్నం అభిషేకాలు, దర్శనాలండి. ఇప్పుడు 1 గంటకి స్వామివారి నైవేద్యం పెట్టిన తర్వాత అలంకరణ అండి, అలంకరణ కార్యక్రమం. ఇక్కడ వచ్చిన భక్తులు ఏంటంటే ప్రతి భక్తుడు గర్భగుడికి వెళ్ళి స్వయంగా సేవ చేస్తూ అభిషేకం చేసుకొచ్చండి. అనుకునే కోరికలు తీర్చే తాండవ శివలింగేశ్వర స్వామివారు అండి, ఉమా తాండవ శివలింగేశ్వర స్వామివారు. బయట నవగ్రహాలు అండి, ఆదిమూల గణపతి, అలాగే ఇంకా తాళపరి విగ్రహాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. శివ కుటుంబంగా ఉంటూ చేస్తాం స్వామి. ఓం నమ శివాయ. సో విన్నారు కదా, ఒకసారి భక్తులతో కూడా మాట్లాడతాం మనం. రండి, మాట చెప్తారండి. నాకున్న ఒక అనుభవం చెప్తాను. తయారు చేస్తారా? లేదండి, మామూలు భక్తులు ఇస్తారు తయారు చేసి సేవకి. మీరు ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ ఉదయం 9 గంటలకు వచ్చాను. ఈ రోజు మీ పని పోయినట్టేనా? పని లేదు, నేను ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తాను. 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను నేను ఇక్కడ. 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. గుడికి రావడం అయితే 20 సంవత్సరాల నుంచి, సేవ చేయడం అయితే 15 సంవత్సరాల నుంచి. ప్రసాదం చూద్దాం. థ్యాంక్ యూ ప్రసాదం ఇచ్చినందుకు. సో ఇక్కడ ప్రసాదం కూడా పెడుతుంటారు మనం వెళ్ళిపోయేటప్పుడు. అండ్ ఒకసారి ఇక్కడ భక్తులతో మాట్లాడతారండి. ఇక వచ్చి చేసుకోవాలని ఏమీ లేదు, బట్ ఇది చాలా డేంజర్ స్పాట్, ఎవరైతే ఇక్కడ రావద్దు. ఓకేనా? ఆ గుడిలో ఉన్న విశిష్టత ఏంటన్నది, సో ఈ గుడికున్న విశిష్టత ఏంటో ఒక మాటలో చెప్పండి. ఇది గుడికున్న విశిష్టత ఏంటంటే, పూర్వం ఉన్న రాజుగారు, పెద్దలు, కొంతమంది శివ కుటుంబం కలిసండి కాశీ పాదయాత్రగా వెళ్తూ ఈ కిందనున్న చిన్న శివాలయం తీసుకెళ్లి పైన శివాలయం కట్టించారండి. అలాగే స్వామి ఇంకో విషయం ఏంటంటే, ఈ శివాలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే, స్వామి లోపలి గర్భగుడికి రావచ్చు స్వామి. అంటే అన్ని ఆలయాలు గర్భగుడికి రానిరు స్వామి. ఏ శివాలయంలో ఒక గర్భదేవతలే అర్చకులు అభిషేకం చేస్తే మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే, ఈ ప్రదేశం స్పర్శలింగం అన్నమాట. స్పర్శ సేవ ఎవరైనా సరే వచ్చి సేవ చేసుకుంటూ స్వామికి మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ ఎన్నో స్వామివారు ఎన్నో నిజ రూపాలు చూస్తూ ఉంటామండి. మేము రోజు ప్రదోషకాలను వచ్చి స్వామివారికి శుభ్రం కడిగి అభిషేకం చేసుకుని దీపం పెట్టి కొన్ని బిలువపత్రాలు ప్రారంభించి మా పని మేము చేసుకుంటాం స్వామి. సదా ఈశ్వర సేవలో ఉంటాం స్వామి, మా శివ కుటుంబం అంతా. అది స్వామి. అలాగే చెప్పండి. భక్తులు ఎక్కడైతే ఉన్నారు భక్తులతో మాట్లాడుతారు. సో ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు భక్తులతో మాట్లాడుతారు. చెప్పండి. ఆ తర్వాత మీకు ప్రతి వారం సోమవారం అన్నదానం జరుగుతుంటుందండి. ప్రతి సోమవారం ఎవరైనా దాతలు వచ్చి అన్నదానం చేసుకుని వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని అన్నదానం చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మంగవర గ్రామం అండి. మంగవర గ్రామం, పైగడ మండలం, కోరికలు నెరవేరాయా? నేను అనుకున్న కోరికలు నెరవేరాయండి. సో గుర్తుపెట్టుకోండి, శివాలయంలోకి ఉన్నాం మనం కట్రోల్ దగ్గర. ఇక్కడ ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ గుడికి వెళ్ళినా కొంతమంది ఆలోచిస్తారు 20 పెట్టాలా, 30 పెట్టాలా, లోపల 100 పెట్టాలా అని. ఎందుకంటే అంత దగ్గర ఉండకపోవచ్చు. ఈ గుడిలో మీరు ఆచితూచి ఎక్కడ చూసినా సరే సేవ అనే పదం వినిపిస్తుంది తప్ప ఎక్కడ కమర్షియల్ గా అనిపించదు. అందుకోసం నేను మరీ చెప్తున్నా, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీ ఇబ్బంది ఉన్న ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఒకసారి కూర్చుని వెళ్ళండి. సో మరి ఇంకేంటి ఆలస్యం, ఓపెన్ వీడియో మొత్తం చూడండి. మీరు చాలా బాగా మనశ్శాంతిగా ఉంటుంది మీకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాదర్ వీడియోస్. నేను మీరాన్ సైనింగ్ ఆఫ్. అండ్ మీకు ఇక్కడ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు, మధ్యాహ్నం భోజనం. ఆ ప్రసాదం కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఒక భక్తులు అయితే ఉన్నారు, ఆయన జరిగింది ఒకటి చెప్తానంటున్నారు, షేర్ చేసుకుంటానంటారు. ఏం జరిగింది మీకు చెప్పండి. ఇక్కడ ఒక ఆయన ఉండేవారండి. వాళ్ళ ఆవిడ పెళ్ళయ్యానికి 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు అసలు. పిల్లలు లేకపోతే చాలా హాస్పిటల్ తిరిగారు, టాబ్లెట్లు వాడారు. హెవీగా టాబ్లెట్లు వాడేశారు ఆవిడ. డాక్టర్ కూడా అన్నారు కొంచెం కష్టం అమ్మా, పిల్ల పుట్టం అన్నారు. వాళ్ళు వచ్చి ప్రతిరోజు స్వామి దగ్గర కూర్చొని ఏడడం, సేవ చేసుకుని వెళ్ళడం, కూర్చొని ఏడడం, సేవ చేసుకుని వెళ్ళడం మేము చూసాం సాక్షాత్తు. ఎందుకంటే మేము ఉదయం సాయంత్రం స్వామివారి సేవకని వస్తుంటాం. చూసిన తర్వాత మేమే బాధపడ్డాం. ఇలా జరుగుతున్న తరుణంలో 1 సంవత్సరం పోయిన తర్వాత ఆవిడకి ప్రెగ్నెంట్ అయింది. ఈ రోజు 2 పిల్లలతో ఉందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడితే డాక్టర్ గారే షాక్ అయ్యారంట. మిమ్మల్ని సాక్షాత్తు శంకరుడు అనుగ్రహించారమ్మా. అంత విశిష్టం మా స్వామివారు. ఉదయం సాయంత్రం ఆవిడ వచ్చి సేవ చేసుకునేది. ఏడుస్తూనే ఉండేది స్వామివారి దగ్గర.
మా స్వామి అంతా నిజ దేవుడు మాట విన్నాం. సో వీళ్ళ సేవకులు కాబట్టి ఇక్కడ ఉండి ప్రతిసారి ఆమెను చూసేవారంట. ఆమె వచ్చి ఆమె బాగా చెప్తూ ఉండేది. బట్ ఫైనల్ గా ఆమెకి పిల్లలు పుట్టడం అనేది వీళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. అండ్ శివ భక్తుడు కాబట్టి ఈయన కొంచెం అర్థం చేసుకున్నారు. డాక్టరే షాక్ అయ్యారంట. సో ఇలాంటి మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే కట్రోల్ దగ్గర ఉన్న శివాలయానికి వచ్చి ఒకసారి మనస్ఫూర్తిగా అడగండి దేవుడిని, మీకు డెఫినెట్ గా అవి కలుగుతుంది. ఖచ్చితంగా. ఓం నమః శివాయ. శంభో శంకర. శంభో శంకర. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రసాదం వెనకాల అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. భక్తులకి ఎవరైతే ఉపవాసం అయితే ఉండరో వాళ్ళకైతే వాళ్ళ ప్రసాదమే తయారు చేస్తున్నారు. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంటది. ఈ చుట్టుపక్కల ఎవరిని అయితే ఇక్కడ రావచ్చు. ఇక్కడికి సేవ కోసమే వస్తుంటారు. వీళ్ళు డబ్బులు తీసుకోరండి. వీళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారో చెప్తే మీరే షాక్ అవుతారు. ఒకసారి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇక్కడ? 2000 సంవత్సరం నుంచా? 2000 సంవత్సరం నుంచి అంటే ఇప్పటికి 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాల నుంచి ఈయన సేవ చేస్తూనే ఉన్నారు. మీ కుటుంబం హ్యాపీగా ఉందా? సంతోషం, బాధలు ఏమి లేకుండా ఉన్నారా? సరిపోద్దండి, లోటు ఏం లేదు. సో దేవుడు సేవ చేస్తూ ఆయనకి. సో మీరు ఇక్కడ ఎంతమంది కొండ ఉంటారు అయ్యేస్ట్ ఇక్కడ? ఒక రోజుకి ఎక్కువ ఎంతమంది కొండ? 200 మంది. అవునా? 200 మంది అండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్న వాళ్ళేనా? సేవకులు ఎంత సేవకులండి, ఎవరో డబ్బులు తీసుకోరు. అవునా? అవునండి. సో ఈ రోజు ఎంతమంది కొండారు? ఈ రోజు 150. 150 మంది అంటే 300 చేస్తారండి. అవును. సో ఒకసారి వీళ్ళని కూడా తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ మధ్య వచ్చారు. ఎందుకు వస్తున్నారు ఇక్కడ మీరు? సేవ కోసమా? సో మీకు ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? మనం ఏమన్నా మంచి జరిగిందా మీకు? సేవ బాగుంటుందా? సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అక్క, మా ఊరు ఏమిది నాకు తెలుసు. అక్క చెప్పక్క, నీకు ఎలా అనిపించింది చెప్పు. బాగానే ఉంది. కాదు, నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నావు? ఇక్కడ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. అంత ముందు కూడా చూసాను. సో ఇక్కడ నువ్వు వచ్చినప్పటి నుంచి నీకు కుటుంబంలో నీకు ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. సో వీళ్ళందరూ దేవుడికి సేవ చేసుకుంటున్నారండి. వీళ్ళు ఎవరు డబ్బుల కోసం పనిచేయట్లేదు. కానీ ఈ కట్రోల్ శివాలయంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి వచ్చి నిస్వార్థంగా ఏం చేసినా ఆ కుటుంబానికి తిరిగి మంచి జరుగుతుంది. సో ఇవాళ ప్రసాదం ఏమండారో ఒకసారి చూద్దాం. ప్రసాదం ఏమండారో చూపించండి. ఈరోజు పులిహోర, ఇంకా పులిహోర వండారు. నెక్స్ట్ ఏమో ఇక వంకాయ కూర ఇక్కడ ఉంది, పడిపోతాం. ఇంకా వంకాయ కూర, సాంబారు అండి. ప్రసాదం లోపల ఉందంటారు, చూపిస్తాను. ఇదిగోండి ప్రసాదం లోపల ఉంది. సో ఈరోజు మీకు